మనకి టెంపుల్ టూరిజం అనేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4 స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ప్రమారం ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దానితోటి ఖచ్చితంగా ఈ తిరుపతి, ఈ పరిసర ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయనేటువంటి మాట నమ్ముతున్నాం. మనకి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసింది లేదు, అక్కడ వాళ్ళు ఈయన ఫోటో వాడుకున్నది లేదు. ఏదో ఒకటి మ్యారేజ్కి పిలిస్తే కట్సిసేక్ మ్యారేజ్కి వచ్చారనేటువంటి మాట వినపడతా ఉంది. దాన్ని వాళ్ళు పొలిటిసైజ్ చేసి దాన్ని పోల్చుకుని మేమేదో మేము ఒకటే అనేటువంటి విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది హాస్యాస్పదం. దానికి ఏంటంటే ఏదో చెప్తారు కదా, ఊళ్ళో ఎవరికో పెళ్ళి అవుతుంటే ఇంకేదో వాళ్ళు ఆనందం పడ్డాయి అనేటువంటి విధంగా ఉంటుంది. అటువంటి విధానంగానే చూడాలి తప్పితే దాన్ని అక్కడ జరిగినటువంటి కండిషన్స్ వేరు, ఆ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. దాన్ని వాళ్ళు అన్వయించుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అనేటువంటి మాట చెప్తారు.